నాకు ఒక పేషెంట్ వచ్చాడు సార్. 25 ఆ నెంబరు థైరాయిడ్తో స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అతను 125 MG టాబ్లెట్ వేసుకుంటున్నాడు థైరాయిడ్ నార్మల్. విత్ ఇన్ 8 years ఆఫ్ స్పాన్లో ఆయన థైరాయిడ్ ఏదైతే ఉందో అంత టాబ్లెట్ పెరిగింది. ఇది ఎందుకు పెరిగింది అని తను అడిగినప్పుడు తను చెప్పిన విషయం ఏంటంటే, ఎవ్రీ 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకోమంటున్నారు. చేయించుకున్న తర్వాత దాన్ని బట్టి నాకు థైరాయిడ్ టాబ్లెట్ ఇస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. కానీ థైరాయిడ్ ఎందుకు వచ్చిందో తెలుసా అని అడిగినప్పుడు నాకు దాని గురించి తెలియదు, డాక్టర్ను అడుగుతానని చెప్పాడు. మళ్ళీ పోయినప్పుడు అడిగితే ఏమన్నంటే థైరాయిడ్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి, నువ్వు థైరాయిడ్ టాబ్లెట్ జీవితాంతం వేసుకోవాల్సిందని చెప్పాడు అనమాట. నేను ఎప్పుడైతే వాళ్ళకి హెల్దీ లైవింగ్ కమ్యూనిటీకి ఇన్వైట్ చేసిన తర్వాత విత్ ఇన్ 3 months లోపల 125 నుంచి నేను 75 MGకి తీసుకొచ్చాను టాబ్లెట్ విత్ ఇన్ 3 months లోపల హెల్దీ లైవింగ్ కమ్యూనిటీ ద్వారా. అట్లాగే తనకు ఇప్పుడు ఆల్మోస్ట్ 6 months అయింది. ఇప్పుడు 50 mcg టాబ్లెట్ వేసుకుంటున్నారు థైరాయిడ్ నార్మల్. అంటే వేసుకోవాలి, కాకపోతే అది ఎందుకు వచ్చిందో తెలియాలి. అది రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే అయోడిన్ లోపం ఉంటుంది, విటమిన్ డి లోపం ఉంటుంది, ఐరన్ లోపము, ప్లస్ కాల్షియము, ప్రోటీన్. ఈ వీటి లోపాల వల్ల థైరాయిడ్ సమస్య వస్తుంది. హైపో కానీ హైపర్ కానీ ఏదైనా. మనం కనుక జాగ్రత్త చూసుకుంటూ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ మనము ఖచ్చితంగా ఈ సప్లిమెంటేషన్ మన బాడీకి ఇవ్వడం ద్వారా మనము ఎంత పెద్ద థైరాయిడ్ అయినా మనం తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ను రివర్స్ చేసుకునే అవకాశం మన చేతిలోనే ఉంది. అలాంటి అవకాశం మన హెల్దీ లైవింగ్ కమ్యూనిటీ చేస్తుంది. థైరోనార్మ్ ఏదైతే ఉందో, థైరాయిడ్ ఇష్యూ ఏదైతే ఉందో మనము విత్ ఇన్ 1 year లోపల కంప్లీట్గా రివర్స్ చేసుకునే అవకాశం ఉంది. మీకు కనుక అటువంటి థైరాయిడ్ ఉండి ఎవరైనా తెలిసిన ఉంటే వాళ్ళకి పంపించండి ఈ వీడియోను. లేదంటే థైరాయిడ్ మన ఇంట్లోనే ఉంటే థైరాయిడ్ రివర్స్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు ఎవరైతే పంపిస్తారో వాళ్ళకి మీరు కన్సల్ట్ అయితే వాళ్ళు చెప్తారు. లేదు అంటే కింద మీరు ఏదైతే ఉందో మనకు కామెంట్ రూపంలో పెట్టండి, లేదంటే నా నెంబరు మీకు ఇస్తాను. ఆ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టినా పర్వాలేదు. నేను మీతో మళ్ళీ కన్సల్ట్ అయ్యి ఏం చేయాలో నేను చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.